మూవింగ్ ఆన్. వాళ్ళు ఎప్పుడు జిమ్కి వెళ్ళింది లేదు, ప్రోటీన్ కోసం బలమైన ఆహారం తిని ఎరుగరు. కానీ వాళ్ళవి ఇనుప కండలు, ఉక్కు నరాలు. 100 కేజీల రాయిని గాల్లోకి అమాంతం ఎత్తేస్తారు, పొట్టేళ్లను ఢీకొడతారు, ట్రాక్టర్లను తల వెంట్రుకలతోనే లాగేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ విన్యాసాలు సామాన్యమైనవి కావు. వాటిని చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అసలు వీళ్ళెవరు? అంతటి సాహసోపేత విన్యాసాలు ఎలా చేయగలుగుతున్నారు చూద్దాం. ఒక్కసారి విన్యాసం చూడండి. తల వెంట్రుకలకు తాళ్లను కట్టుకుని ట్రాక్టర్లను అమాంతం లాగేస్తున్నారు. ఇతను లాగింది ఒక ట్రాక్టర్ కాదు, 4. మామూలుగా ట్రాక్టర్ను తొయ్యాలంటే కనీసం 3-4 కావాలి. కానీ ఇతను తల వెంట్రుకలతోటే ట్రాక్టర్ని లాగేస్తున్నాడు. ఇదే కాదు, 20 కేజీలు, 40 కేజీలు, 60 కేజీల రాళ్లను గాల్లోకి ఎగరేసి వాటిని వీపు అడ్డం పెడితే ఎలా ఉంటుంది? వెన్నుపూస, భుజం గూడు జారిపోవడం ఖాయం కదా. కానీ వీరిని చూడండి, ఎలాంటి భయం బెరుకు లేకుండా తమ శరీరాలతో అద్భుతమైన కళను ప్రదర్శిస్తున్నారు. కాళ్ల మీద భారీ బరువు పెట్టుకుని దాని మీద 2 మనుషులను ఎక్కించుకొని 2 చేతులతో బరువులెత్తుతోన్న ఈ విన్యాసం కూడా ఒక సాహసమే. మామూలుగా పొట్టేలు ఢీకొట్టిందంటే ఎముకలు విరిగిపోతాయి, అంత బలంగా ఢీకొడుతుంది పొట్టేలు. అలాంటి పొట్టేలను సైతం తమ గుండెలతో ఎదిరిస్తున్నారు ఈ సాహస కళాకారులు. గాల్లోకి కొబ్బరికాయను ఎగరేసి తలతో ముక్కలు చేయాలంటే అసలు ఆ దృశ్యం చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాహసాలు, కళలు వీళ్ళ సొంతం. ఇవన్నీ చేస్తోన్న ఈ కళాకారులను మాదిగ మాస్టీన్లు అని అంటూ ఉంటారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ వేళ్లతో లెక్కపట్టగలిగే స్థాయిలోనే ఇలాంటి కళాకారులు ఉన్నారు. వీళ్ళ పూర్వీకులు విజయనగరం రాజుల పాలనలో యుద్ధవీరులుగా జీవించి గౌరవ మర్యాదలు పొందిన చరిత్ర ఉంది. తదుపరి రాజ్యాలు అంతరించడంతో తమ బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ ఇప్పుడు పొట్టపోసుకుంటున్నారు. అదే సెల్దానం ఉంటే వండుకున్న సెల్దానం ఉంటే అండి, అలా పెట్టిన సెల్దానం ఉంటే తినేసేసి సెల్ది పుల్ది లేకుండా అదే తినేసేసండి. అదే బలం పోసేంత ఈ రాయలు లెగ్గొడతా, గొరుపుదలు కాస్తా, ఈ బళ్ళు లాగిస్తా. ఇదే ఇజ్జిగానే ఇంకో కూలి పనికి వెళ్ళి మేము బతకలేమండి. మీ చేత కదండి నాకు ఏ పని చేత కదండి. మీ పిల్లలు మా పిల్లలకి ఇదే అండి. ఇలాగే నేను తెస్తాను, ఒక 1000 రూపాయలు తెచ్చుకున్నా. ఇప్పుడు ఇలాగ వచ్చాం కదండి, ఒక 1000-2000 ఇచ్చినా ఆ బిడ్డలు పోషించుకుంటామండి. ఇదే ఆస్కారం అండి. ఇంతకంటే మాకేమీ లేదండి. వీళ్ళెంత ధైర్య సాహసాలు ప్రదర్శించినా జీవితాలు మాత్రం చాలా కష్టంగా సాగుతూ ఉంటాయి. కనీసం కుల ధృవీకరణ పత్రాలు సైతం మంజూరు కావట్లేదని ఈ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పేర్లు చెప్పుకుని ఇంకొకళ్ళు తినేస్తున్నారు, ఇంకేం వస్తాయండి. ఇప్పుడు కళాకారులు అంటే మేమే కదండి. కళాకారులు పింఛనీ కూడా వస్తలేదు గవర్నమెంట్ ద్వారా. కానీ కళాకారులు మేమే కదండి. మరి రస్తంతో పోట్లాడతాం, దెబ్బలాడతాం ఏంటండి. బై ఎగ్జాంపుల్ బోల్ ఎరటిల్లు పని చేస్తుంటామండి. మా పేరు చెప్పుకుని బోలు మంది అంటున్నారు. కళాకారులకు అసలైన కళాకారులకు వస్తలేదండి. అసలైన కళాకారులు అంటే మేమే కదా. మీరు చూసారు కదా, రంగస్థానంలో చూసారా, ఉన్నవాళ్ళు అంటున్నారు. మాదిగ మాస్టర్లు అంటే మేమండి. దగ్గర గురుపతిలో దెబ్బలాడతాం, బడి సగరంలో దెబ్బలాడతాం, రాళ్ళతో దెబ్బలాడతాం, పోట్లాడతాం. మా నాన్నల కాడించి ఉంది ఇది. మాస్టిన్ కళాకారుల విన్యాసాలను చూసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వారి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాకు అద్భుతంగా అనిపించింది, బాధగా కూడా అనిపించింది. వాళ్ళు పడే కష్టం కానీ, వాళ్ళు పడే చేసే ప్రదర్శన కానీ హృదయాన్ని కదిలించేలా ఉంది. అదేవిధంగా ఇలాంటి కళాకారులు భారతదేశంలో ఉన్నారు, మాదిగ మాస్టర్లు ఉన్నారు. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయల టైంలో సైనికులుగా పనిచేశారనే విషయం ఈ సమాజానికి తెలియజేసినందుకు ఫాతిమా గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందించాలి, ఇలాంటి వాళ్ళని స్పోర్ట్స్లో పంపించవలసిన అవసరం ఉంది. ఇది చూస్తున్న జిమ్నాస్టిక్స్లో అంతకంటే గొప్పగా చేసేవాళ్ళు మనం ఎక్కడ చూడం. అలాంటి ఎక్కడ రోడ్డు మీద నేర్చుకుని వాళ్ళు ప్రదర్శన చేయడం అంటే చాలా బాధాకరం. భారతదేశంలో ఏంటో వాళ్ళు గుర్తింపు ఉండాలి.